వీక్షకులందరికీ నమస్కారం. మనం గతంలో కూడా ఒక వీడియోలో రాష్ట్రాల అప్పుల మీద మనం వీడియో చేయడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల్లో ఉచిత పథకాల పేరుతో జనాల్ని సోమరిపోతులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక 5-6 పథకాలు, పెద్ద పెద్ద పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఆ పథకాలని అమలు చేయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందిన చోటల్లో అప్పులు చేస్తూ ఉన్నాయి. అప్పులు చేయడం ఎలా అనే విషయంలో పరిశోధన చేస్తూ ఉన్నాయి. బడ్జెట్లో చూపించకుండా అప్పులు చేయడం ఎలా అనే విషయంలో 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వం మంచి పరిశోధన చేసి మరలా కూటమి ప్రభుత్వానికి ఆ పరిశోధన పత్రాలు అందజేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనం తీసుకుంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 67,000 కోట్లు. ఆర్థిక సంవత్సరంలో 9 నెలల కాలం దాదాపుగా కరిగిపోయింది. ఇంకొక 3.5 నెలలు, సరే డిసెంబర్ 15 నుంచి మార్చి చివరి వరకు వేసుకున్నాం కూడా, మరో 33,000 కోట్లు ఆదాయం వస్తుందని మనం అంచనా వేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 1,00,000 కోట్లు దాటే అవకాశం లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కనుక మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,00,000 కోట్ల 35,000 కోట్లతో బడ్జెట్లు ప్రవేశపెడతా ఉంది. వివిధ పథకాలకు నిధులు కేటాయిస్తూ ఉంది. మరి ఈ గ్యాప్ అంతా ఎలా ఫిల్ చేస్తారు? అప్పులు. సరే, ఈ గ్యాప్ ఫిల్అప్ చేయడానికి అప్పులు తీసుకొస్తే ఆల్రెడీ ఇప్పటికే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్న 12 లక్షల కోట్ల రూపాయల అప్పులకి వడ్డీలు ప్లస్ ఈఎంఐ కలిపి ప్రతి సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి. అంటే ప్రభుత్వం నడపడానికి ప్రతి నెల 16,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప ఒక నెల గడిచే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉచిత పథకాలు ఎత్తేస్తాము అనే సాహసం చేసే దమ్మున్న మగాడు ఒక్కడు కూడా లేడు. ఒక విద్యార్థికి ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 96,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది చదువులు చెప్పించడానికి. అయినా కూడా స్కూల్కి స్టూడెంట్ని పంపిస్తే 15,000 రూపాయలు తల్లికి వందనం. 5 ఇత్తనాలు వేసి 5గురిని పంపిస్తే 75,000 ఒక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎదురిస్తూ ఉంది. తల్లికి వందనం అమలు చేయడానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో ఖజానా మొత్తం ఖాళీ చేసి 76 లక్షల మంది విద్యార్థుల తల్లి ఖాతాల్లో వేశారు. మంచిది, విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. ఇక అయినా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్స్ వారి పిల్లల్లో 86% మందిని ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తూ ఉన్నారు. ఎందుకు? ప్రభుత్వంలో పాఠశాలల మీద వారికి నమ్మకం లేదు. ఏడాదికి 1,90,000 రూపాయలు ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన సర్వే ఇదే. ప్రభుత్వ టీచర్లు వారి పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు? లక్షల ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్నారు. ఎందుకు? ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం లేదు. మరి ఎంత ఖర్చు చేస్తున్నా కూడా పరిస్థితి ఇలా తగలబడింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వద్ద వృద్ధుల పెన్షన్లు, వితంతువుల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లతో పాటుగా 1వ తేదీ ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వడానికి, రిటైర్డ్ అయిన 6 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదు. ఇక తెచ్చిన అప్పులకి, వడ్డీలకి, ఆ అప్పుల ఈఎంఐ చెల్లించడానికి అసలు డబ్బే లేదు. ప్రభుత్వం ఏ పథకం అమలు చేయాలన్నా కూడా చేతిలో డబ్బు లేదు. ప్రభుత్వ ఆదాయం గబాలను ఒకసారిగా పెరగదు. పెట్టుబడులు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినా అవన్నీ గ్రౌండ్ అయ్యి ప్రొడక్షన్లోకి రావడానికి 36 నెలల కనీసం సమయం పడుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగే సమయానికి ఇప్పటికున్న ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు. అందువల్ల ముఖ్యమంత్రి హుటాహుటిన ఢిల్లీ వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ లోటులో కొట్టుమిట్టాడుతూ ఉంది. దాదాపుగా 35,000 కోట్ల రూపాయల లోటు నడుస్తూ ఉంది. కేంద్రం కనుక సాయం చేసి ఆదుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాలా అంచుల్లో ఉంది. ఎలాంటి అనుమానం లేదు. 1వ తారీఖు జీతాలు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
ఏదో ఆ వృద్ధులకి పెన్షన్లు అయితే ఏదో ఒక రకంగా కవర్ చేసి వాళ్ళ వరకు ఇస్తున్నారు. 63 లక్షల మంది ఉన్నారు కాబట్టి వారిని రోడ్డును పడేయకుండా అంతవరకు అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఉద్యోగులకి 1, 2, 3, 4, 5, 15వ తేదీ దాకా జీతాలు అడ్జస్ట్ చేయడానికి సమయం పడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడంతో పాటు పూర్వోదయ పథకం కింద 40,000 కోట్ల రూపాయలు ఉద్యాన పంటల్ని అభివృద్ధి చేయడానికి, రైతులకి రాయితీలు ఇవ్వడానికి. ఉత్తరాంధ్రలో ఒక 11 జిల్లాలు, కోస్తా జిల్లాలు ఒక 6, ఇక రాయలసీమలో ఒక 17, ఈ మొత్తం జిల్లాల్లో దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించడానికి సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే అరటి పంట సాగు చేసిన కడప జిల్లా రైతులు కేజీకి 5 రూపాయల ధర కూడా దక్క రోడ్ల మీద గుమ్మరిస్తూ ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున లక్షల ఎకరాలు హార్టికల్చర్ పంటలు కనుక సాగు చేస్తే, ఆ దిగుబడులన్నీ వస్తే మార్కెట్ క్లాస్, పంట దిగుబడులు ఎక్కువైపోతా ఉన్నాయి, మార్కెట్ విస్తరించడం లేదు. అరటి పంట చాలా సెన్సిటివ్ పంట. ఒకసారి హార్వెస్టింగ్ వచ్చిన తర్వాత దాన్ని 24 గంటల్లో మార్కెటింగ్ చేసుకోలేకపోతే ఆ పంట అది ఎందుకు పనికిరాదు. అది నిల్వ చేసేది కాదు, చెట్టుకుంచేది కాదు. హార్టికల్చర్ పంటలన్నీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి, ఫ్రూట్స్కు సంబంధించిన పంటలు కాబట్టి. మరి ఇప్పటికే ఉన్న పంటలు పండించిన రైతులకి ధర లేదు. ఇంకా 40 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంది, ఉద్యాన సాగు చేస్తాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఉద్యాన పంటల సాగులో నెంబర్ 1గా ఉంది, మంచిది. ఇంకా ఉద్యాన పంటల సాగుని ప్రోత్సహించుకుంటూ పోయే బదులు ఆయిల్ ఫామ్ సాగు, తెలంగాణ ప్రభుత్వం ఎలాగైతే ఆయిల్ ఫామ్ సాగు చేసిందో ఉద్యాన పంటల్లోనే ఇది కూడా వస్తుంది కాబట్టి అరటి, నారింజ ఇవన్నీ తగ్గించి ఆయిల్ పామ్ సాగు చేపట్టడం ఉత్తమం. ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల ఎకరాలు ఈ పంట సాగు చేయడానికి అనువుగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ధరలు కొంచెం ఒడిదుడుకులకు లోనవుతున్నా దిగుమతులు నియంత్రించుకున్నప్పుడు టన్నుకి 19,000 నుంచి 20,000 ధర దక్కే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చొరవతో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. ఒక 3 మిల్లులు ఉత్పత్తి ప్రారంభించబోతా ఉన్నాయి. ఇప్పటికే అశ్వారావుపేటలో ఒక ఆయిల్ మిల్ నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మిల్లు నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక 5, ఆంధ్రప్రదేశ్లో ఒక 5 ఆయిల్ ఫామ్ మిల్లులు నడిపించుకోవడంతో పాటు ఒక 20 లక్షల మంది, 20 లక్షల ఎకరాల్లో తెలంగాణలో, ఒక 20 లక్షల ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ ఫామ్ సాగు చేసుకుంటే విదేశాల నుంచి పామ్ ఆయిల్ దిగుమతి చేసుకునే దురదృష్టం మనకి తప్పుతుంది. ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా దేశాలు ఇటీవల కాలంలో ఆయిల్ ఫామ్ పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో సాగు చేస్తున్నారు కాబట్టి ఆ ఆయిల్ కూడా వాళ్ళు ఎగుమతి చేయడం నిలిపేస్తూ ఉన్నారు. దాని నుంచి వాళ్ళు డీజిల్ ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో భారతదేశం కూడా ఆయిల్ పామ్ నుంచి అవసరమైన వంట నూనెలతో పాటు ఇంధన అవసరాలు కూడా తీర్చడానికి ఇది మంచి అవకాశం. ఉద్యాన పంటలకి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగుని ప్రోత్సహించాలి. దీంట్లో కూడా ఒడిదుడుకులు ఉన్నాయి, కాదనడం లేదు. ఇబ్బందులు ఉన్నాయి, కాదనడం లేదు. ధరల్లో వ్యత్యాసాలు వస్తాయని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయినా మిగతా పంటలతో పోల్చుకుంటే కొంతవరకు బెటర్. దీనికి సంబంధించి ప్రతి రైతు మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.